ఉద్యోగాల పరంగా, పిల్లల భవిష్యత్ పరంగా ఏ రకంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అన్నది కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా ఆశ్చర్యకరంగా విషయాలు కనిపిస్తాయి. మన ప్రభుత్వ హయాంలో ఒక చిన్న కంపారిజన్ చెప్పడానికి, మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే దాదాపుగా 6,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం. ప్రభుత్వ రంగంలోనే ఒక పర్మనెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ రంగంలో ఇచ్చినది దాదాపుగా 2,13,662 ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రామ వార్డు సచివాలయాల్లోనే మన కళ్ళ ఎదుటనే యంగ్స్టర్స్ అందరూ కూడా కనిపిస్తారు గ్రామాల్లో. ఆ గ్రామ వార్డు సచివాలయాల్లోనే దాదాపుగా 1,26,000 మంది ఉద్యోగాలు మన హయాంలో ఇచ్చిన ఉద్యోగాలే మన పిల్లలే కనిపిస్తారు. మరో 52,000 మంది ఆర్టీసీలో గవర్నమెంట్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రెగ్యులరైజ్ చేస్తే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ను గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అయిపోయిన ఉద్యోగస్తులుగా కనిపిస్తారు. మరో హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్షన్లో చూస్తే దాదాపుగా మరో 17,000 ఉద్యోగాలు అక్కడ కూడా మనం ఇచ్చి జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతలు నేషనల్ లెవెల్లో 61% డెఫిసిట్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి కేవలం 4% మాత్రమే డెఫిసిట్. స్పెషలిస్ట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీ సంఖ్య. ఆ రకంగా మరో 17,000 మందిని రిక్రూట్ చేసినాం. స్కూల్ ఎడ్యుకేషన్లో దాదాపుగా మరో 10,300 మంది పోస్టులు అక్కడ క్రియేట్ చేసాం. 1998 to 2008 డిఎస్సి లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ 2019 డిఎస్సి, 2023 డిఎస్సి, 2023 కేజీబీవి, ట్రిపుల్ ఐటీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా మరో 10,300 ఉద్యోగాలు స్కూల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తాం. ఇవి కాక కళ్ళ ఎదుట కనిపించే గవర్నమెంట్ సెక్టర్లో 2,66,000 మంది వాలంటీర్లు కనిపిస్తారు. ఆప్కాస్లో మరో 1,00,000 మంది కనిపిస్తారు. బ్రేవరేజెస్ కార్పొరేషన్లో మరో 18,000 మంది కనిపించేవాళ్ళు. రేషన్ ఎండియూస్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్లో ఆ డ్రైవరుకు తోడు అటెండరు మరో 20,000 మంది ఎంప్లాయీస్. ఈ రకంగా దాదాపుగా ఉట్టి ప్రభుత్వ రంగంలో దాదాపుగా 6,00,000 ఉద్యోగాలు, 6,31,000 ఉద్యోగాలు ఒక్క ప్రభుత్వ రంగంలోనే మనం క్రియేట్ చేయగలిగాం.